హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే వినాయకుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాం నది దగ్గరకండి. ఇక మేము ఉన్న క్వార్టర్స్ నుంచి అయితే 600 మీటర్స్ ఉంటుందండి నది అయితే. ఇక అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ కనిపించే బ్రిడ్జ్ దగ్గర అండి. ఇదైతే మేమైతే రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇదైతే మెయిన్ రోడ్ అండి, డార్జిలింగ్కి వెళ్ళే రోడ్డు, సింగిల్ రోడ్ అన్నట్టు. ఇక ముగ్గురు పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాము, మా క్వార్టర్స్ దగ్గర పిల్లల్ని. ఇక మా పాపను కూడా, మా ఇద్దరు పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారండి. ఇది మెయిన్ రోడ్ అండి, డార్జిలింగ్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడనేనండి వినాయకుని నిమజ్జనం చేసేది. ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ కింద నది అండి. నది దగ్గరికి అయితే వచ్చేసినాము. కింద దిగుతున్నాం చూడండి. ఇక పిల్లలు అయితే దుంకుతుర్రు. పిల్లల్ని తీసుకొని వచ్చిన భయమైంది, కానీ రాళ్ళు ఉండడం వలన ఇగో నది అయితే ఎక్కువనే పోతుంది, కానీ ఏమంత టెన్షన్ అనిపించలే. మా పాప అండి, పెద్ద పాప. మా బుజ్జగన పైన అయితే నదిలో వేస్తున్నందుకు బాధ అనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ అయితే ఇక నదిలో అయితే వినాయకుడిని వేస్తుండండి. ఇక బాధగా అనిపిస్తుంది. 9 days మా ఇంట్లో ఉండి వెళ్ళిపోతుండు. ఇక తాంబలంలో అయితే తీసుకొచ్చిన వినాయకుడిని, చిన్న తాంబలంలో ఇక నదిలో అయితే వేసి ప్రసాదం కూడా వేస్తున్నానండి నదిలో. ఇక వస్తుండగానైతే పిల్లలకు ప్రసాదం పెట్టి ఇక్కడ డ్యూటీ చేసి అన్నయ్య వాళ్ళకైతే పెడుతున్నా, వాచ్మెన్లకు అట్లా. ఇక మెయిన్ రోడ్ పిల్లల్ని తీసుకొని వచ్చిన సింగిల్ రోడ్ భయమైందండి. ఇక పిల్లల్ని ఎట్లా తీసుకెళ్తా ఉన్నాయి ఇంటికి. ఇక ఇంటికి వెళ్ళంగానైతే ఇక్కడ గేట్ అండి, ఇక్కడ కూడా వాచ్మెన్ అన్నయ్య పక్కన కూర్చున్న అంకుల్కి అయితే పెట్టేసిన. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినామండి. మా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఇవ్వండి అబ్బా.